ఓం సాయిరామ్. రాగభక్తి భావంలో భగవంతుడే తన ఉచ్ఛ్వాస నిశ్వాసగా జీవిస్తూ భగవంతునికి సంపూర్ణంగా శరణు చెందుతాడు. అటువంటి అపూర్వమైన భక్తిభావ స్థితిలో ఓలలాడే భక్తునికి సుఖాలను ఇవ్వచూపినా తుచ్చంగా భావించి తృణప్రాయంగా తిరస్కరిస్తాడు. సుఖం, దుఃఖం, సన్మానం, అవమానం, వృద్ధి, క్షీణత వంటి అన్ని ద్వంద్వాలలో భగవంతుని పట్ల భగవంతుడు నాకు హితమే చేకూరుస్తాడు అనే మొక్కబోని భక్తి భావాన్ని కలిగి ఉంటాడు. అదే బాబా తమ భక్తుల నుండి కోరిన శ్రద్ధ. భగవంతుని సంకల్పం ద్వారా తనకు దైన్యస్థితి వచ్చిన ధన్యస్థితిగా భావించి సంతోషంగా భావించడమే బాబా తమ భక్తుల నుండి కోరిన సబూరి. హృదయాన్ని నిరీక్షత నిండా ఆవరించిన స్థితిలోనే సద్గురు సాయి అడిగిన 2 పైసల దక్షిణను సద్భక్తుడు సంతోషంగా సమర్పించగలుగుతాడు. అలా నిఖార్సైన నిరీక్షతకు నిలువెత్తు దర్శనమై అత్యున్నతమైన రాగభక్తికి సజీవ తార్కాణమై నడయాడిన వైనం మహాల్సాపతి జీవనంలో అత్యంత స్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది. నిజానికి సద్భక్తుని యొక్క పారమార్థిక ప్రగతికి సద్గురువు యొక్క నిజగురుతత్వానికి నిజమైన నిదర్శనం తమ ప్రియ భక్తుని అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితులకు తోడుకొని పోతూ త్రిగుణరహితుని గావిస్తూ మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా 3 విధాలైన భక్తి రీతులకు ఆవలి తీరంలోనున్న మరోత్కృష్టమైన భక్తిభావాలను మహల్సాపతి హృదయంలో ఆవరింపచేసిన వైనాన్ని మనకు దర్శింపచేసే కొన్ని లీలలను ప్రస్తుత సందర్భంలో ప్రస్తావించుకున్నాము. మహల్సాపతిలోని రాగభక్తి భావాన్ని మనకు కళ్ళకు కట్టే మనకు ఉపలబ్ధంగానున్న కొన్ని లీలలను తెలుసుకున్నాము. మొదట్లో తన కులవృత్తి అయిన బంగారం ఆభరణాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించిన మహల్సాపతి ఆ వ్యాపారంలో ఏమాత్రం వృద్ధి చెందకపోవడం, ఆ తర్వాత తనకు వచ్చిన పారమార్థిక దృష్టాంతాలను అనుసరించి ఆ వృత్తికి నిశాస్తంగా మంగళం పాడి మధుకర వృత్తి మీద కుటుంబాన్ని పోషించే వైనం మనం ముందర ముచ్చటించుకున్నాం. తత్ఫలితంగా భిక్ష మీద ఇంటిల్లిపాది ఉదర పోషణ చేసుకుని అది నిరుపేద జీవితాన్ని మహల్సాపతి కుటుంబం గడుపుతుండేది. మహల్సాపతి తన జీవన క్షణాలన్నిటినీ సాయి సాంగత్యంలోనే వెళ్ళతీసేవాడు. ఆ తరువాతి రోజులలో తన కళ్ళ ముందే బాబా ఎందరికో డబ్బులు పంచేవారు. కానీ మహల్సాపతి అది చూసి అణుమాత్రం కూడా చలించేవాడు కాదు. అసలు తన జీవనాన్ని సుఖమయం చేసే ప్రాపంచిక ప్రయోజనం మాట అటుంచితే ఒక్కపూట సంతృప్తిగా భోజనం చేసే డబ్బులను కూడా తాను బాబా నుండి ఆశించేవాడు కాదు. బాబా వంటి సమర్థ సద్గురు నుండి సద్భక్తుడు పొందవలసిన నిజమైన ప్రయోజనం ఏదైతే ఉందో అది తాను అపరిమితంగా పొందుతుండడం వలన ఎటువంటి ప్రాపంచిక మోహానికి తన మనసులో చోటుండేది కాదు. ఎంతోమంది భక్తులు ఎన్నో విధాలుగా తనకు సహాయం చేయడానికి ముందుకు వస్తే వినమ్రంగా వాటిని తిరస్కరించి సద్గురు సంకల్పంతో అనుగ్రహంతో ప్రసాదించబడిన ఈ స్థితియే నాకు ఎంతో ఆనందదాయకమని పలికిన అత్యున్నత వివేక వైరాగ శీలి భక్త మహల్సాపతి. అసలు మహల్సాపతి పస్తులు పడుకునే నిరుపేద జీవితాన్ని గడుపుతున్నప్పుడు నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటున్నదని చెప్పే బాబా అలా ఎలా ఊరుకున్నారు అనే ప్రశ్న మన మనసులో మొదలాడితే అది పరిమితమైన మన దృష్టికి తార్కాణం. నాటి రోజులలో కూడా అలా ఆలోచించే వారికి సమాధానమా అన్నట్లు మహల్సాపతి యొక్క అత్యున్నత నిరీక్షతను లోకానికి బాబా ఎన్నో సందర్భాలలో దర్శింపచేశారు. బాబా ఎన్నోసార్లు మహల్సాపతికి డబ్బులు ఇవ్వబోతే బాబా వద్ద నుండి అసలైన మరియు అవ్యాజమైన అనుగ్రహాన్ని అనుక్షణం పొందుతున్న మహల్సాపతి ఏనాడు బాబా వద్ద నుండి ధనాన్ని ఆశించలేదు మరియు స్వీకరించలేదు. అరే భగత్, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, నీ పరిస్థితి చక్కగా చేస్తాను, ఈ ఫకీరు మాటలపై విశ్వాసం ఉంచు, నా మాట విను అని అంటూ చెప్పు, నీకు ఏం కావాలి అని అడిగితే మహల్సాపతి ఎంతో భక్తిగా బాబా నాకు మీ చరణాశ్రయం తప్ప ఇంకేమీ అవసరం లేదు అని సమాధానం ఇచ్చేవాడు. ఒకసారి మహల్సాపతి తన నిత్య నియమానుసారం బాబాకు పూజ చేసుకున్న అనంతరం బాబా మహల్సాపతి చేతిలో 3 రూపాయలను ఉంచారు. అప్పుడు మహల్సాపతి కొంచెం ఆశ్చర్యాన్ని లోనవుతూ బాబా ఈ డబ్బులు ఏమిటి అని అడిగాడు. అందుకు బాబా ఆ డబ్బులను నీ సంచిలో పెట్టుకో అని చెప్పారు. కానీ మహల్సాపతి ఆ డబ్బులను తీసుకోకుండా బాబా నాకు మీ చరణాలు కావాలి,
నాకు ఏ డబ్బులు వద్దు అని చెప్పి ఆ డబ్బులను అక్కడే పెట్టి వెళ్ళిపోయాడు. తరువాత మాల్సాపతి శ్రీమతి బాబాకు నైవేద్యం తీసుకువెళ్తే బాబా అప్పుడు ఆ 3 రూపాయలను ఆమెకు ఇచ్చారు. కానీ ఆమె కూడా ఆ డబ్బులను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది. ఆ సమయంలో మాల్సాపతి కూడా అక్కడే ఉన్నాడు. మరుసటి రోజు మాల్సాపతి బాబాకు పూజ చేసుకున్నాక బాబా మరలా ఆ డబ్బులను ఇవ్వబోయారు. మహల్సాపతి అప్పుడు కూడా ఆ డబ్బులను తీసుకొనలేదు. అరే, నీ ఇంటి పరిస్థితి చక్కదిద్దుతాను, నీ వాళ్ళందరినీ ఉయ్యాల్లో కూర్చోబెడతాను, నలుగురు నీ ముఖం వైపు చూస్తారు, నీకు మెద్దలు వస్తాయి, ఈ డబ్బులు తీసుకో అని బాబా అన్నారు. అప్పుడు బాలసాపతి అవన్న నీయమైన భక్తి ప్రేమలు నిండిన స్వరంతో, బాబా, నాకు మీరుంటే చాలు, నాకు ఏ మిద్దెలు మేడలు అవసరం లేదు అని వినమ్రంగా విన్నవించాడు. కానీ బాబా బలవంతం చేయడంతో మాల్సాపతి ఇక బాబా మాటను కాదనలేక ఆ 3 రూపాయలను తీసుకువచ్చి బాబా గుర్తుగా తన పూజలో పెట్టుకున్నాడు. మాల్సాపతి తన ఆకర్షణం వరకు ఏనాడు ఆ డబ్బులను ఖర్చు పెట్టలేదు. అలాగే ఇంకొకసారి మసీదులో రాత్రిపూట బాబా మాల్సాపతి మాత్రమే పడుకుని ఉన్న సందర్భంలో బాబా మాల్సాపతితో, వెళ్ళి ఆ కొలంబీలో మట్టి పాత్రలో ఏముందో చూడు అని అన్నారు. ఆ ప్రకారమే మాల్సాపతి వెళ్ళి చూస్తే ఆ కొలంబీ నిండా రూపాయలు కనిపించాయి. అప్పుడు బాబా ఆ రూపాయలను తీసుకో అని అన్నారు. అందుకు మాల్సాపతి ఎంతో భక్తిగా బాబా పాదాలను పట్టుకొని, నాకు వద్దు బాబా, నాకు కేవలం మీ చరణాలు కావాలి అని విన్నవించాడు. అలా ఎన్నో సంఘటనల ద్వారా బాబా మాల్సాపతి యొక్క నిరీక్షతను లోకానికి ఎరుకపరిచారు. మాల్సాపతి అధిరోహించిన ఉన్నత ఆధ్యాత్మిక స్థితి గురించి చెప్పకనే చెప్పారు. అంతేకాదు ఎన్నో సందర్భాలలో మాల్సాపతి యొక్క ఉచ్చశ్రేణి నిరీక్షత భక్తులకు అత్యంత స్పష్టంగా పరిస్ఫుటమయ్యేది. మాల్సాపతి యొక్క పరమోచ్చమైన రాగభక్తి గురించి, వైరాగ భావం గురించి ఆనాటి భక్తులు ఎంతో గొప్పగా ముచ్చటించుకునేవారు. అలాంటి ఓ సందర్భాన్ని గురించి మనం ప్రస్తుత సందర్భంలో తెలుసుకుందాము. నాటి రోజులలో చింతామణిరావు అనే భక్తుడు బాబా దర్శనానికి తరచూ వచ్చేవాడు. తాను సంతానలేమితో చింతాగ్రస్తుడై ఉండేవాడు. ఒక సందర్భంలో తన మనసులోని బాధను మాల్సాపతికి విన్నవించి తన తరపున బాబాకు నివేదించమని అభ్యర్థించాడు. ఆ ప్రకారమే మాల్సాపతి బాబాకు ఆ భక్తుని యొక్క బాధను విన్నవించాడు. అప్పుడు బాబా మాల్సాపతితో, తనను 2వ వివాహం చేసుకోమని చెప్పు, అలా చేస్తే తనకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలుగుతారు అని చెప్పారు. చింతామణిరావు బాబా ఆదేశం ప్రకారమే చేయడంతో తనకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిగారు. ఆ సంతోషంతో చింతామణిరావు 1000 రూపాయలను మాల్సాపతికి కానుకగా ఇవ్వబోయాడు. కానీ మాల్సాపతి సున్నితంగా తిరస్కరిస్తూ ఆ డబ్బులను ఏదైనా బాబా కార్యాన్ని వినియోగించమని చెప్పాడు. నిజానికి ఆ రోజులలో 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ ధనం. అందులోనూ మాల్సాపతి వంటి నిరుపేదకు కొన్ని సంవత్సరాల పాటు సౌకర్యవంతంగా జీవించడానికి సరిపడంత మొత్తం. కానీ లౌకిక ధనం అందించే అన్ని ఆనందాలకు, సౌకర్యాలకు అతీతమై ఏ విధమైన ప్రాపంచిక ఆనందాలు, సౌకర్యాలు అందుకోలేనంత ఆధ్యాత్మిక అందాలను సద్గురు అనుగ్రహంతో అధిరోహించిన మాల్సాపతి ఆ ధనాన్ని దృఢప్రాయంగా తిరస్కరించడంలో ఆశ్చర్యమేముంది? అన్ని ఆనందాలకు పరమైన ఆ పరమానందాన్ని ప్రసాదించే సద్గురు చరణాలకు సంపూర్ణంగా శరణ చెంది, ఆ సద్గురు చరణాలు తప్పితే నాకు ఇక ఏమీ అవసరం లేదని భావం అణువణువులో తొణికిసలాడుతున్న వైనం పరిపూర్ణ రాగభక్తి భావానికి తార్కాణం. అటువంటి అత్యున్నత స్థితిలో ఏ ప్రాపంచిక వస్తువు ధనమైన దృఢప్రాయమైన భావన కలగడం సహజం. సమర్థ సద్గురు శ్రీ సాయి యొక్క సుదీర్ఘ సాంగత్యంతో, అవధుల్లేని అనుగ్రహంతో అటువంటి అత్యున్నతమైన రాగభక్తి భావంలో సదా ఓలలాడే మాల్సాపతి ఎందరో భక్తులు ఎన్నో విధాలుగా తనకు ధనవస్తు రూపంలో కానుకలు సమర్పించడానికి ప్రయత్నించిన అణుమాత్రం కూడా చలించక ఎంతో సున్నితంగా వాటిని తిరస్కరిస్తూ, వాటిని ఏదైనా బాబా కార్యానికి వినియోగించండి అని వారితో వినమ్రంగా చెప్పేవాడు. ఇక తప్పనిసరి పరిస్థితులలో ఏదేని భక్తిని వద్ద నుండి ఏదైనా సహాయం స్వీకరించవలసి వస్తే వాటిని తన సంసార కార్యానికి వినియోగించకుండా దైవ సంబంధిత కార్యాలకు, ఖండోబా గుడిలో పూజ ఖర్చులకై లేదా మీద వ్యక్తి సహాయానికై వినియోగించేవాడు. ఓం సాయిరామ్.